మా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. ఎవరు తిట్టుకోకండి. దేనికంటే మా కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నా, వేరే ఉద్దేశాలు కాదు. మా కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను. వినండి, ఈ వీడియో వినండి, చూడండి, ఇంకెవరికైనా పంపించండి. ఎందుకంటే మమ్మల్ని అధికారులు చేసిన పనికి మేము ఒక్కొక్కరు బలైపోతున్నాం, చనిపోతున్నాం, కానీ మాకు న్యాయం జరగట్లా. మరి ప్రభుత్వం పట్టించుకోవట్లా మమ్మల్ని. మరి మా అమ్మగారికి, మా నాన్నగారికి 6 సంతానం. మేము 3 మగోళ్ళు 3 ఆడవాళ్ళం. అయితే ఒక్కొక్కరు చనిపోతున్నారు. మా ఆస్తి పోయింది. ఆస్తి కోసం మేము తిరుగుతున్నాం. ఎటువంటి న్యాయం కానీ పరిష్కారం జరగట్లా మాకు. అంటే అధికారులు పట్టించుకోవట్లా. ముందు అధికారులు పట్టించుకోవట్లా. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా మా గురించి చర్య తీసుకోవట్లా. ముందు ఎన్ని అర్జీలు పెడుతున్నా నేను, ఎంతకాని నేను తిరుగుతున్నా. 2003 కాంచి నేను తిరుగుతున్నా. ఇప్పటికి 24 సంవత్సరాలు నేను తిరగటం మొదలుపెట్టి ఈ భూమి సమస్య గురించి. మరి 5 ఎకరాల 28 సెంట్ల భూమి అని నేను చెప్తున్నాను. పద్దాకాలు నేను 5 ఎకరాల 28 సెంట్ల భూమి కూడా బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం ఆక్రమించుకున్నారు, కబ్జా చేశారు. వాళ్ళల్లో ఒకళ్ళు వార్డు నెంబరు, ఒక ఆయన జడ్జి, ఈ భూములు ఆక్రమించిన వాళ్ళు. ఈ ప్యాట్లు వేసి 2019లో 2వ నెలలో అమ్మేశారు. దాంట్లో ఇల్లు పడిపోయినాయి. అంతకుముందు ఖాళీ భూమి అది. ఆ ఖాళీ భూమి అప్పుడు మేము ఎంఆర్ఓ వాళ్ళకి చూపించాము. సర్వే చేశారు, కొలతలు వేశారు, రికార్డులు తెచ్చారు, అడంగలు తెచ్చారు భూమి దగ్గరికి. ఎన్ని సాట్లు ఉందో మీకు చూపించమంటే మేము 4 సాట్లు చూపించాం. మాకు 4 సాట్లు వచ్చింది. మా కుటుంబంలో మా అమ్మగారికి, మా మేనల్లుడికి వచ్చింది. మా మేనల్లుడు అంటే మా పెద్దన్నయ్య కొడుకు. ఈ 2 కుటుంబాల మీద వచ్చింది. 2 కుటుంబాలకు కూడా 2 ఎకరాల 54 సెంట్లు భూమి ఇచ్చారు వ్యవసాయం చేసుకోమని. 10 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు కుటుంబానికి. అప్పుడు 2 కుటుంబాల మీద వచ్చినాయి మాకు. 2 కుటుంబాల మీద కలిసి 5 ఎకరాల 20 సెంట్లు భూమి. అన్న తరపున ఎవరు అనపగించిన వాళ్ళు లేదు ఆ భూమిని. ఇప్పుడు మా తరపున, మా అమ్మ తరపున కూడా ఎవరు అనపగించిన వాళ్ళు లేదు. ఎవరో మేము దాంట్లోకి ఇల్లు కట్టుకుంది లేదు, 1 రూపాయి మేము తినింది లేదు. మా సోదరం లేకుండానే వాళ్ళు కబ్జా చేసి ప్యాట్లు వేసి అమ్మేసుకున్నారు. మా సంతకాలు లేవు, మేము రిజిస్టర్లు చేయలే. దొంగ రిజిస్టర్లు చేసుకొని, దొంగ సంతకాలు పెట్టించుకొని అట్లా భూమిని అమ్మేసుకున్నారు వాళ్ళు. మరి మేము పదే అధికారులకి అర్జీలు పెట్టుకుంటున్నా. ఆ సర్వే నెంబర్లు రాసి, అయ్యా మా భూమి పలానా వాళ్ళు ఆక్రమించుకున్నారు, మాకు న్యాయం చేయండి, మాకేమీ లేదు. మరి దానికి సంబంధించిన కాగితాలు కూడా కొట్టి లాక్కెళ్ళిపోయారా, మా కానించి లాక్కెళ్ళిపోయారయ్యా అని చెప్పి మేము మొరపెట్టుకుంటున్నాం. ఎవరి దగ్గర? ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర, కలెక్టర్ల దగ్గర, మున్సిపాలిటీ కమిషనర్ల దగ్గర, తర్వాత వచ్చేసి ఆర్డ్ ఆఫీసులో, రికార్డ్ ఆఫీసులో, ఇట్లా భూములకు సంబంధించిన కాడికల్లా తిరిగాం మేము. అధికారులు, ముఖ్యమంత్రుల కాడ, ఎమ్మెల్యేలకి, వీళ్ళందరికి కూడా మేము అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చాం. ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ మాకు న్యాయం జరగట్లా, అసలు పట్టించుకోవట్లా. ఎక్కడేసామా గొంగడ అంటే అక్కడే ఉన్నది. దాని గురించి చర్య తీసుకున్న వాళ్ళు లేరు, మా కుటుంబానికి న్యాయం చేసిన వాళ్ళు లేరు. మా కుటుంబంలో ఒక్కొక్కరు రాలిపోతున్నారు. 2017లో మరి మా పెద్ద అక్కయ్య చనిపోయింది. 53 సంవత్సరాలు వచ్చినామా చనిపోయింది. ఇప్పుడు 2026లో తమ్ముడు, వాటికి 5 రోజులు జరిగి తమ్ముడు చనిపోయాడు. కొద్దిగా అనారోగ్యంతో చనిపోయాడు. మరి ఈ భూముల గురించి తిరిగాం మేము. తమ్ముడు తిరిగారు, పెద్ద అక్కయ్య తిరిగింది, చిన్న అక్కయ్య కానీ, మేము కానీ, మా కుటుంబంలో మా పిల్లలు కానీ అందరం ఈ భూముల కోసం తిరిగిన వాళ్ళమే. ఇప్పుడు మా తోడ పుట్టిన వాళ్ళకి 2 మిగిలాం. మా అక్కయ్య, నేనే మిగిలాం. 4 చనిపోయారు మా కుటుంబంలో, మా అమ్మకు పుట్టినోళ్ళు. మరి పెద్ద అన్నయ్య, 2వ అన్నయ్య, అక్కాయి,
తమ్ముడు. ఇప్పుడు నలుగురు చనిపోయారు, ఇద్దరం మిగిలాం. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగట్లా భూమి సమస్య. మరి ఇంతగా మేము తిరుగుతున్నాం. మేము చనిపోయినాక చేస్తారా ఏంటి భూమి గురించి అన్న? అధికారులు అప్పుడు పట్టించుకుంటారా? ఒక్కొక్కరు రాలిపోతున్నామే మేము. ఎందుకు చర్య తీసుకోవట్లేదు గవర్నమెంట్ మాకు తెలియట్లేదు. మరి అది సెంటు కాదు, 2 సెంట్లు కాదు, 5 ఎకరాలు 28 సెంట్లు భూమి. మరి వాళ్ళు కోట్ల ఆస్తుంది. మేము తిని అనుభవించింది లేదు, మా తల్లిదండ్రులు తిని అనుభవించింది లేదు, మా బిడ్డలు తిని అనుభవించింది లేదు. మరి ప్రజల పాలైపోయింది, లోకుల పాలైపోయింది, రౌడీలు గోండాల పాలైపోయింది. ఒక రౌడీజంగా గోండాయిజంగా జరిగింది ఆ భూమి గురించి. గతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేశారు ఈ పని. మరి కొట్లాట అయ్యి, కేసులు అయ్యి, స్టేషన్లకు పోయి అన్నీ జరిగినా కూడా మాకు న్యాయం జరగట్లేదు, పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. నేను పదే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, ఎన్ని అర్జీలు పెడుతున్నాను. గవర్నమెంట్ ఏమైనా నిద్రపోతుందా నాకు అర్థం కావట్లేదు. ఎవరు తిట్టుకోగాకండి, నేను అలాగంటున్నాను. ఎందుకంటే నా బాధ అలా ఉంది. ఇప్పుడు అన్నదమ్ముడు కూడా రాలిపోయాడు. వాళ్ళకి 5 రోజులు. మా బాధల్లో మేము ఉన్నాం, దుఃఖంలో మేము ఉన్నాం. మరి మా తమ్ముడు కూడా నా ఎంపుటి తిరిగాడు భూమి కోసం. ఆ అక్కయ్య కానీ, పెద్ద అక్కయ్య కానీ, చిన్న అక్కయ్య కానీ, చిన్న అక్కయ్య పిల్లలు, మరి పెద్ద అక్కయ్య, మరి నా పిల్లలు, ఇంతమంది ఆ భూమి కోసం మేము తిరిగాం. ఈరోజు కూడా ఏ అధికారి వచ్చి అమ్మ మీకు అన్యాయం జరిగింది, మేము న్యాయం చేస్తాము, మేమున్నాము అంటున్న వాళ్ళు లేరు, పలకరించిన వాళ్ళు లేరు, మా గురించి చర్య తీసుకున్న వాళ్ళు లేరు. మరి ప్రభుత్వాలు మరి ఎందుకు ఉంటున్నాయో నాకు అర్థం కావట్ల. మరి ఓట్లేసి గెలిపిస్తున్నాం. ఓట్లు వేసినందుకన్నా న్యాయం చేయొచ్చు కదా. అందరూ వేయబట్టే కదా ఓట్లు. మరి అధికారులు మరి ఆ కుర్చీలో కూర్చుంటున్నారు. ఈ ప్రజలు వేయబట్టే కదా, ఈ ప్రజలందరూ ఓట్లు వేయబట్టే కదా అధికారులు అనేది ఆ పదవి సంపాదించుకుంటున్నారు. ఈ ప్రజలే ఓట్లు అయిపోతే ఈ అధికారులకి ఆ కుర్చీ రాదు కదా. మరి అర్థం చేసుకోవాలి కదా, ప్రజల గురించి అర్థం చేసుకోవాలిగా అధికారులు. అరే వీళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం చేద్దాము అని ఉండాలిగా. కార్తీక పైన కార్తైనా అసలు చర్య తీసుకోవాలి కదా. ఇంతవరకు ఏదీ లేదు. ఒక్కొక్కరు రాలిపోతున్నాం కానీ దానికనేది పరిష్కారం జరగట్ల, న్యాయం జరగట్ల. ఆ భూమిలో ఇప్పుడు మొత్తం మూసుకుపోయి ఇల్లు వేసారు. మేము ఖాళీ భూమి చూపించాం ఎంఆర్ఆవుకి. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం. ఏమడుగుతానంటే మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఆ భూమిని, మాకు ఎలాగైతే ఇచ్చిందో అలాగే మాకు అప్పు చెప్పాలని మేము అడుగుతున్నాం. వాళ్ళు ఇల్లు కట్టని ఏమన్నా కట్టని అట్లు కూల్చేసి సదరం చేసి దాన్ని కొలతలేసి సర్వే చేసి మా భూమి మాకు అప్పు చెప్పని మేము కోరుకుంటున్నాం. అధికారులను అడిగేది మేము ఇదే. ఎందుకంటే మేము ఎవరు భూమి మేము అడగట్ల, ఎవరు స్థలాలు మేము అడగట్ల. మా తల్లిదండ్రులది మాకు గవర్నమెంట్ ఇచ్చింది, ఇందిరాగాంధీ టైంలో ఇచ్చింది. ఆ భూమి ఇందిరాగాంధీ టైంలో వచ్చిన భూములు అవి. అది ఎవరు మాకు ఇచ్చింది కాదు, గవర్నమెంట్ ఇచ్చింది మాకు. గవర్నమెంట్ ఇచ్చిన భూమి మా తల్లిదండ్రులకి ఇచ్చింది. మేము హక్కుదారులు మేము ఉన్నాం, వాళ్ళ బిడ్డలు మేము ఉన్నాం, బిడ్డలు ఉన్నారు. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మాకు పరిష్కారం చేయండి. ఈ అధికారులందరూ ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద అధికారంలో ఉన్నారు. వీళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? వీళ్ళకి మించిపోతారా ఏంటారు రౌడీలు? నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రులకి మించిపోతారేమన్నా వాళ్ళు? ముఖ్యమంత్రులు చెప్తే ఎనరా? తిందోళ్ళు చర్య తీసుకోరా? మరి వీళ్ళంతా ఎందుకున్నట్టు? ఈ పోలీసు వాళ్ళు ఏంటి, ఎస్పీలు ఏంటి, ఎస్ఐలు ఏంటి, సిఐలు ఏంటి, డిఎస్పీలు ఏంటి, సిఐ ఎందుకున్నట్టు? ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా ఎందుకు దేనికి ఉంటున్నట్టు నాకు అర్థం కావట్లేదు.
బీదోళ్ళకి పట్టించుకోండి, బీదోళ్ళకి న్యాయం చేయండి. ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ ఉండాలి అధికారులు. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ఉండాలి. ఎవరికి కూడా ఏం జరగట్లా, ఎవరికి న్యాయం జరగట్లా. ఎందుకని? ఎక్కడ ఆడ మనిషి చనిపోతే ఆడ మనిషి గురించి పట్టించుకోవట్లా. ఏ ఇంట్లో అన్న ఏదైనా గొడవ జరిగేదని వెళ్తుంటే వాళ్ళని పట్టించుకోవట్లా. భూములు పోయినట్టే పట్టించుకోవట్లా, స్థలాలు పోయినట్టే పట్టించుకోవట్లా. మరి గుడివాడ మరి ఆయన ఏమంటారు నాకు తెలియదు, ఆయన ఎమ్మెల్యే అంటారా ఎంపీ అంటారా తెలీదు. చంద్రబాబు అన్న ఏమంటుంటాడు ఆయన. ఫస్ట్ అర్జీ ఆయనకే ఇచ్చాను, తర్వాత చంద్రబాబు అన్నయ్యకి ఇచ్చాను నేను. బైపాస్లో ఏది గెలిచిన 3వ వారంలోనే ప్రజా దర్బార్ పెట్టారు. అప్పుడు ఫస్ట్ ఎత్తుకెళ్ళి ఆ ఎమ్మెల్యే మరి తెలీదు ఆయనకి ఇచ్చా, తర్వాత చంద్రబాబు అన్నయ్యకి ఇచ్చా. మరి చంద్రబాబు అన్నయ్య గెలిచి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆయన కింద వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఎన్ని అర్జీలు పెడుతున్నా నేను? నెలకొకటి, 2 నెలలకొకటి, నెలకొకటి, 2 నెలలకొకటి పెడుతూనే ఉన్నా కాగితాలు. పెట్టంగా పోయిన నెలలో ఏమొచ్చింది? కలెక్టర్ గారు ఏం పంపించారు? ఒక అర్జీ నాకు పంపించారు. ఏమని? వీళ్ళంతా బెదిరింపులు అయిపోయింది అనుకో నా మీద. ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ వీళ్ళందరూ వచ్చి కూడా తలా ఒక పేపర్ రాసుకు రావటం, నా అడ్రస్ కనుక్కొని రావటం, నా ముందు నిలబెడతాం, ఒక పేపర్ నా మొహాన్ని పెట్టి వాళ్ళు ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం వెళ్తున్నారు. ఏం జరుగుతుంది మాకు అర్థం కావట్లా. ఎవరని చెప్పట్లా మాకు. ఎందుకు చేస్తున్నారో తెలియట్లా. నేను పదే అర్జీలు పెడుతున్నా. అర్జీలు పెడుతుంటే వీళ్ళు ఏమంటున్నారు? ఎంట్రెన్స్మెంట్ కాగితం ఏదో ఇచ్చేసాం మేము అని ఎంఆర్ఓ చెప్తాడు. అలాగే ఎలా చెప్తారండి? ఎందుకు ఇస్తారు? ఎండర్టైన్మెంట్ కాగితం అయినా ఏ కాగితం ఎందుకు ఇస్తారు? దేనికి ఇస్తున్నారు? లేదని ఇస్తున్నారా? ఉందని ఇస్తున్నారా? అసలు గవర్నమెంట్ మాకు భూమి ఇచ్చిందని ఇస్తున్నారా? వీళ్ళేదని ఇస్తున్నారా? నీ రికార్డులో ఉందగా, నీ అడంగల్లో ఉందగా, నువ్వు భూమి దగ్గర సర్వేకి వచ్చావుగా, కొలతలకు వచ్చారుగా, అన్నీ చేశారు కదా. ఒక్కసారి కాదు 10 సార్లు జరిగింది. 10 సార్లు చేశారు, సర్వే చేశారు, కొలతలు వేశారు, రికార్డులు తెచ్చారు, అడంగలు తెచ్చారు, దాంట్లో మా పేర్లు చదివారు, 4 సార్లు భూములు కొలతలు వేశారు. ఆడ గొడవలు అయినాయి. గొడవలు అయితే మీరు పారిపోయారు. మరి గవర్నమెంటే పారిపోతుంటే దొంగలకి రౌడీలకి భయపడి మరి మమ్మల్ని ఏం చేస్తారు? మాకు భయం పడదా? ఓ పక్క చేస్తున్నారుగా మమ్మల్ని. గతంలో మా ఇంట్లో ఇద్దరు చంపేశారని చెబుతూనే ఉన్నాంగా మేము. అన్నయ్యని చంపేశారు, అమ్మని చంపేశారు, ఈ భూముల కోసం అని చెబుతూనే ఉన్నాం. కానీ అర్థం చేసుకోవట్లే, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏంటి? ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా అస్సలు దానికి సమాధానమే ఉండట్ల. ఎవరు వచ్చినా మమ్మల్ని బెదిరించేవాళ్ళే కానీ మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఏం లేదు. ఆ భూమి మాది కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. మా భూమి మాకు ఇప్పించమని అడుగుతున్నాము. ఎలాగైతే వాళ్ళు లాక్కి వెళ్ళారో మా చేతిలోంచి, వాళ్ళ చేతిలోంచి ఇడిపించి మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది చేసింది ఎవరు? ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ. సర్వేర్లు నెంబర్లు మార్చేయటం, ఆన్లైన్లో పేర్లు తప్పియటం, రికార్డులో వాళ్ళ పేర్లు ఎక్కియటం, ఈ దొంగ పనులు చేసేది ఎంఆర్ ఆఫీసులో. ఎంఆర్ఓను, ఈఆర్ఓ, ఆర్ఐ, సర్వే గారు, మరి డిటిఎంఆర్ ఉంటారుగా, వీళ్ళందరూ కలిసి ఈ దొంగ పనులు చేస్తూ ఉంటారు. దొంగలు వాళ్ళు కాదు, అసలు వీళ్ళే దొంగలు. ముందు వీళ్ళే దొంగలు, ప్రభుత్వమే దొంగలు. ఎందుకంటే అన్యాయం జరిగింది చెప్పి వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ యాళ్ళ పడి మేము అలోని ఏడ్చాం. వాళ్ళ దగ్గర గోడు పెట్టుకున్నాం. మా ఏడుపు వాళ్ళకి అర్థం కావట్లేదా? వాళ్ళు ఒక దేవుళ్ళు న్యాయం చేస్తారు, వాళ్ళ కాడికి వెళ్తే మాకు న్యాయం జరిగిద్ది, గవర్నమెంట్ పట్టించుకుంటుంది అని చెప్పి మేము వాళ్ళ కాళ్ళ కాడ పడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడిచి నా కన్నీళ్ళతో వాళ్ళ కాళ్ళు కడిగాను.
వాళ్ళకి అసలు కనికరం అనేదే లేదు, ఒక దయ అనేది లేదు వాళ్ళకి. వాళ్ళ గుండె కరగట్ల, రాతి గుండ్లోలే ప్రజల్ని మోసం చేసి కోట్లు సంపాదించుకుంటున్నారు. లేనోడు నోర్లు కొట్టి ఆ భూములు అమ్ముకొని బంగాళాలు కట్టుకొని కార్లు కొనుక్కొని ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళు. కానీ మీరు చేసే కర్మ మీతో పాదు, మీ తరతరాలు బిడ్డలు భార్యలు వాళ్ళు అనుభవిస్తారు. ఆ నరకం అనేది ఆ దేవుడు వాళ్ళకు చూపిస్తాడన్నమాట. మేము ఎంత అవస్థ పడుతున్నాము, ఎంత ఏడుస్తున్నాము. ఒక్కరికైనా దయ ఉందా? ఒక్కరికైనా న్యాయం ఉందా? ప్రతి ఓళ్ళు మమ్మల్ని మోసం చేసిన వాళ్ళే, లైగా మాట్లాడి మాటల్లో మమ్మల్ని మా జీవితాల్ని, మా కుటుంబాల్ని, గవర్నమెంటే మమ్మల్ని బాధ పెట్టింది. ఎంఆర్ఓ అంటే ఏంటి? ప్రజలకి న్యాయం చేయాలి. డిటి ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ కింద ఎంఆర్ఓ ప్రజల గురించి చూడాలి. ఈఆర్ఓ ఆర్ఐ అంటే ఏంటి? మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయకూడదు. ఏమి అనిపిస్తారు మరి ఎత్తుకెళ్ళి ఆ డబ్బులు? అక్రంగా తీసుకెళ్ళిన డబ్బులు ఏం చేస్తారు? ఎన్ని రోజులు తింటారు మీరు? ఒక రౌడీలు గూండాలు మీకు డబ్బులు ఇస్తున్నారంటే అది ఏంటి మీరు కనుక్కోరా? ఎందుకు జరిగిందని కనుక్కోరా? దొంగ సంతకాలు చేయటం, దొంగ రికార్డులు పుట్టిటు, ఆన్లైన్లో పేరు తప్పిటు, సర్వే నెంబర్లు మార్చేయటం, మీ ఇష్టసారం చేసేస్తున్నారు. ఈ ప్రజలు ఏమన్నామని, వాళ్ళు ఏమన్నామని మీరు బాగుంటే చాలు. ప్రజలు ఏడవని, వాళ్ళు ఏమన్నా అయిపోని, వాళ్ళకి నిలువు నీళ్ళు లేకుండా చేస్తున్నారు. కేవలం ఎంఆర్ ఆఫీసు వాళ్ళు, జాయింట్ కలెక్టరు, మున్సిపాలిటీ కమిషనరు, ఎంఆర్ ఆఫీసు ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్ఐ, సర్వే గారు, డిటిఎంఆర్ఓ వీళ్ళంతా కలిసి ప్రజలు నోరు కొడుతున్నారు. బీదవాళ్ళు నోరు కొట్టి ఆ ఉన్న కాతి కూడా లాగేసుకొని మీరు అమ్ముకొని మీరు ఎంజాయ్ చేసుకుంటా, మీరు పండగలు చేసుకుంటున్నారు. ఈ బీదవాళ్ళు లేక అల్లాడి రోడ్లు పడుతున్నాడు. చూడండి, నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ నేను అనపగిచ్చాను కాబట్టి, అధికారుల చేతిలో నేను అనపిచ్చా. అధికారులు పెట్టిన బాధలు నేను పడ్డా. నన్ను కుర్చీలతో కొట్టబోయారు, నన్ను పోలీసులు పట్టించారు, స్టేషన్ల కాడ కూర్చోబెట్టారు, నన్ను చిత్రపథం చేశారు. ఎర్ర టగ్గులో వాన అనకుండా గాలి అనకుండా వాళ్ళ చుట్టూ నేను తిరిగి ఆఫీసుల చుట్టూ. అప్పుడా 2003 కానించి నేను తిరుగుతున్నా. ఇప్పటికీ 3 మారారు ముఖ్యమంత్రులు. ఏ ముఖ్యమంత్రి కూడా మా గురించి పట్టించుకున్న వాళ్ళు కాదు. ఏ ముఖ్యమంత్రి మాకు న్యాయం చేసిన వాళ్ళు కాదు. మేము ఓట్లేసి గెలిపిస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఓట్లేసి గెలిపిస్తున్నాం మేము. కానీ ఎవరు కూడా మా గురించి చర్య తీసుకోవట్లా. మా ఇంట్లో మా తోడబుట్టిన వాళ్ళని ఒక్కొక్కరు రాలిపోతున్నారు. మాకెప్పుడు న్యాయం జరిగిద్ది? మేము ఉండగా న్యాయం జరిగితే కదా మా బిడ్డలన్నా కొంచెం అనపిస్తారు. దాంట్లో ఒక ఇల్లు వాకిలు కట్టుకుంటారు. ఎవరికి ఇల్లు వాకిలు లేక అలోని ఏడుతున్నాం, మేము బాధపడుతున్నాం. మా ఉసురు మా గోడు కొట్టింది. మేము ఎంత ఏడుతున్నాం, ఎంత బాధపడుతున్నాం. మాకు నిలువ నీళ్ళు లేకుండా చేశారు. 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని ఆక్రమించుకొని కబ్జాలు చేసి రౌడీజంగా గోండేజంగా ప్యాట్లు వేసి అమ్ముకొని దాన్ని వాళ్ళు అనపగిస్తుంటే మేము అలోని ఏడుస్తున్నాం. మాకు న్యాయం అనేది జరగట్లా. ఎవరు వచ్చినా మమ్మల్ని బెదిరించేవాళ్ళే, మా కుటుంబాలు ఏది ఇచ్చేవాళ్ళే, మమ్మల్ని హింస పెట్టేవాళ్ళే. పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనర్లు ఎవరెవరో ఫోన్లు చేస్తారు డిఎస్పీ ఆఫీస్ నుంచి అని, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని బెదిరియటం. ఈ రకం జరుగుతుంది. నేనేం మాట్లాడలేదండి, ఎందుకంటే నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు. మా భూములు పోయినాయి కాబట్టి, మా భూములను ఆక్రమించారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా సరే మా గురించి చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు
మరి మాకు న్యాయం చేయండి. ఈ వీడియో కానీ ఎవరైనా వింటే వాళ్ళకి కొంచెం పంపండి. మరి నాకు చదువు లేదు, నాకు తెలిసిన వరకు నేను మాట్లాడుతున్నాను. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎవరిని తుస్కారం నేను మాట్లాడట్లా, ఏ అధికారిని కూడా నేను తుస్కారంగా మాట్లాడట్లా. అధికారులు అంతకంటే ఎక్కువ నన్ను బాధ పెట్టారు. వాళ్ళని నేను గౌరవించాను, వాళ్ళని కాళ్ళు పట్టుకుని నేను వాళ్ళకి దండాలు పెట్టాను. నా మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళకి దండం పెట్టాను, వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడ్చాను. నేను నా 2 చేతులు వాళ్ళ పాదాల మీద ఉంచి కన్నీరుతో వాళ్ళ కాళ్ళు కడిగాను. నేను అంత హింసించారు, నన్ను బాధ పెట్టారు. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోస్మ సెంటర్ 17 వార్డు నేను ఉండేది. మాకు వచ్చింది భూములు సీతానగరం మహానాడు. మా అక్క కానీ తమ్ముడు కానీ సీతానగర్లో ఉంటారు. మా తమ్ముడు ఇప్పుడు చనిపోయాడు. వాళ్ళకి 5 రోజులు తమ్ముడు చనిపోయి అవి కూడా వీడియోలు తీసి నేను పెట్టాను. ఎవరైనా పెట్టలేంతవరకు నేను వీడియోలు యూట్యూబ్లో మా తమ్ముడికి నేను పెట్టుకున్నాను. మా తమ్ముడు కాబట్టి నేను పెట్టుకున్నా, మరి గుర్తుకుండాలని పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను. పెద్ద అక్కయ్య కూడా అప్పుడు తీసాం కానీ అవి నేను యూట్యూబ్లో పెట్టలేకపోయాను. నేను పెద్ద అక్కయ్య కూడా తీసాం కానీ వీడియోలు నేను యూట్యూబ్లో పెట్టలేకపోయాప్పుడు నేను అంతా మరి ఎందుకో నేను మరి ఆ బాధలు అప్పుడు ఉన్నాం, పెట్టలేకపోయాను. ఇప్పుడు తమ్ముడికి పెట్టాను. మరి ఆ తమ్ముడి కూడా ఆ వీడియోలు కూడా చూడండి, చూశారు, చాలామంది చూశారు. మరి ఆ అబ్బాయి కూడా చాలా మంచితనంగా అందరితో బాగున్నాడు. మరి ఆ అబ్బాయిని కూడా చాలా బాధ పెట్టారు. 10 సార్లు 15 సార్లు ఆ పిల్లోడిని కూడా కొట్టారు, హింసించారు. రైలు కట్టల కంపెనీ రేత్రిపూట తీసుకెళ్ళి కాలువడ్ల కాడ రేత్రిపూట తీసుకెళ్ళి కాళ్ళలో నెట్టేశారు. ఎంతో చేశారు ఆ అబ్బాయిని కూడా. ఆ అబ్బాయి బతికి బట్ట కట్టాడు, మరి ఈరోజు చనిపోయాడు. మరి కబ్జాదారులు కూడా మా తమ్ముడు కూడా చాలా బాధ పెట్టారు. 2-3 సార్లు సావు నుంచి బయటపడ్డాడు మా తమ్ముడు కూడా. వాళ్ళని అట్ట కొట్టారండి, తీసుకెళ్ళి చిత్తబద్ధం చేసి తాగబోపించి కొట్టి ఎడపడతాడు పడేసి వాడిని ఒళ్ళు గుల్లగుల్ల చేసి అట్లా చేశారు. అన్నీ తెప్పురుకొని బయటపడ్డాడు, శుభ్రంగా బతుకుతున్నాడు, ఎవరి జోలికి వెళ్ళకుండా. మరి వాడు పని చేసుకున్నాడు, బతుకుతున్నాడు, కష్టపడి బతుకుతున్నాడు. మరి అసమటిది ఇవాళ కొంచెం అనారోగ్యంతో చనిపోయాడు. దానికి కూడా ఒక కారణం ఉంది, తర్వాత బయటపడిద్ది అది కూడా. కానీ ఇప్పుడు బయటపడదు, తర్వాత బయటపడిద్ది. దానికి కూడా ఒక కారణం ఉంది. అది ముగ్గురు చేశారు ఆ పని, ముగ్గురు చేశారు. కానీ గొడవలు అవుతాయని చెప్పి మేము ఊరుకుంటున్నాము. పని వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతే. ఇప్పుడు వాడు పోయాడు, వాడు బాగానే పోయాడు, దజ్జాకు పోయాడు, పెళ్లి కొడుకులా తయారయ్యాడు. ఇంట్లోనే వాడు ఇల్లు కట్టుకొని 3 సంవత్సరాలు, సెంటు స్థలం ఉంటే దాంట్లో ఇల్లు కట్టుకొని 3 సంవత్సరాలు ఇంట్లోనే చనిపోవాలనుకున్నాడు. ఇంట్లోని మాట్లాడుతానే ప్రాణం వదిలేశాడు. మాతో మాట్లాడుతానే నా కూతురు చేతితోటి కొబ్బరి నీళ్ళు తాగి కొద్దిగా జావ తాగి కళ్ళు మూసాడు. మంచంలో ఇంట్లోనే మాట్లాడుతూనే పోయింది ప్రాణం. వాడు కంచాన్ని కూడా ఏం పడలా, తిరుగుతూనే ఉన్నాడు. కాకపోతే ఒక 4 రోజులు అన్నం తినలా. ఏదో వాడికి మనోయాది పెట్టుకొని కడుపులో మరి వాడు మాకు చెప్పలేకపోయాడు. కానీ బయట వాళ్ళు చేశారు, ముగ్గురు చేశారు. అది తర్వాత బయటపడిద్ది, అనకూడదు. ఆ నా కొడుకులు అనపిస్తారు, అనపయకుండా ఆ నా కొడుకులు కుటుంబాలు కట్టబోతాయి. ముగ్గురు చేశారు ఆ పని. వాడు మంచాన్ని పడి చచ్చిపోవాలని చెప్పి చేశారు. నా కొడుకులు పురుగులు పట్టిపోతారు. ఆ కొడుకు అంతే, ఆ నా కొడుకులు పురుగులు పట్టిపోతారు. ఇప్పుడు మా అన్నదమ్ముడు చంపినంత మాత్రం నా వాళ్ళు బాగుపడేది ఏమీ లేదు, వాళ్ళు ఏం బాగుపడరు. ముగ్గురు చేశారు, ముగ్గురు చేశారు. మేము కనుక్కున్నాను, 2-3 సార్లు కనుక్కున్నాను. ముగ్గురు చేసి వదిలిపెట్టారంటాడికి. ఆ నా కొడుకులు పురుగులు బట్టి నా కొడుకులు రారీల కింద పడి చచ్చిపోతారు. నా కొడుకులు నా తమ్ముడిని చంపినందుకు ఎవడో బాగుపడ్డాడు. వాడు రోగాల పడి చచ్చిపోయాడులే అట్ట అనుకుంటారులాంటి అట్ట చేపించారు. కానీ ముగ్గురు చేశారు. బయటపడితే ఇప్పుడు గొడవలు అయిపోతాయి, కొట్టుకున్నంత స్టేషన్లో కేసులు అవుతూ ఉంటాయి. వద్దు పోనీ, వాళ్ళ కర్మలు అనిపిస్తారు అంతే. వాడు దర్జాకు పోయాడు, పెళ్లి కొడుకులాగా వెళ్ళాడు. కానీ ఆ నా కొడుకులు వాళ్ళ బిడ్డల తరం అనిపిస్తారు. చూడండి, నేను ఎందుకంటా అంటే చూడండి, మాకంటే చిన్నవాడు. ఇప్పుడు తమ్ముడికి 51 సంవత్సరం. మేము ఎవరైనా 3 సంవత్సరాల గ్యాప్ మాకు. చూడండి, ఈ వీడియోలు చూడండి. ఎందుకంటే మా కుటుంబం గురించి మాట్లాడుతున్నాను, ఆస్తుల గురించి మాట్లాడుతున్నాను. మా ఇంట్లో అందరూ చనిపోతున్నా కూడా మాకు ఇంకా న్యాయం జరగట్లేదు. మరి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మరి ఎంతో మేము అడుగుతున్నాము, ఎంతో నేను పోరాడుతున్నాను. ఎన్నిసార్లకు వెళ్ళి నేను అర్జీలు ఇస్తున్నాను. ఒక్క అర్జీకి కూడా మాకు సమాధానం రావట్లేదు. ఏ అధికారి కూడా మా ఇళ్ళకాడికి రావట్లేదు.
ఏ అధికారి కూడా వచ్చి అమ్మ మీకు అన్యాయం జరిగింది, మేము ఉన్నాం, మేము చేస్తాం అన్నవాళ్ళు లేరు. మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. ముందు అసలు న్యాయం చేసిన వాళ్ళు లేరు. మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారో ఒక ఇంటోళ్ళు, వీళ్ళు మాదిగోళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు అన్న అంత ధీమ, ఇంకేం లేదు. మాకు అండలేదు ఇక్కడ, మాకు బలగం లేదు, మాకు డబ్బు లేదు, ఒంటరి వాళ్ళం అయిపోయాం, కూలి పని చేసుకొని బతున్నాం. అందుకని ఎవరు కూడా దీని గురించి పట్టించుకోవట్లా. ఇప్పటికైనా న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారాలు చేసుకుంటున్నాను. మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎవరి భూములు మాకు వద్దు, ఎవరి స్థలాలు మాకు వద్దు, మా తల్లిదండ్రులు సంపాదించి ఆస్తే మాకు ఇవ్వని అడుగుతున్నాను. అది అమ్మారావులు చేశారు కాబట్టి అమ్మారావులు ఎట్లయితే చేశారో అట్లా తీసుకొచ్చి మాకు అప్పు చెప్పాలి. అమ్మారావులు వాళ్ళు చేసిన పని ఇది, కేవలం వాళ్ళు చేసిన పనులు ఇవి. వాళ్ళు ఎలాగైతే చేశారో అలాగ మా భూమి మాకు అప్పు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం. ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. ఎవరు కూడా కోప్పడకాకండి. ఇది మా కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరు కోప్పడకాకండి. వీడియో చూడండి, అర్థం చేసుకోండి. మా గురించి కూడా, మా కుటుంబం గురించి కూడా అర్థం చేసుకోండి. మా గురించి అర్థం చేసుకోండి. మేము ఎన్నో కష్టాలు, బాధలు పడ్డాం. మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు, కబ్జాదారులు పెట్టారు, అధికారులు పెట్టారు. అందరి చేతుల్లో నుంచి నేను ఇలా ఈరోజు ఇట్ట ఉన్నా. నేను అన్ని బాధలు నేను పడి వాళ్ళు పెట్టే బాధలన్నీ నేను అన్నీ అనపకిచ్చున్నా. నేను ఇవాళ రోజున ఇంకా ఇవాళ ఇట్ట ఉన్నాను. ఇవాళ నన్ను కూడా చంపేలా చూస్తున్నారు. కానీ ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయని చెప్పి కోరుకుంటున్నాం. 5 ఎకరాల 20 సెంట్లు భూమి ఆక్రమించిన వాళ్ళు బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చెరిబాబు కుటుంబం ఆక్రమించుకున్నారు. సీతానగరం అంటే మళ్ళీ ఎక్కడ అడుగున్నారండో, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం గోరాకాలి. చూడండి, మా వీడియో చూడండి. మీ అందరికీ నమస్కారాలు. ఇవాళ కార్యక్రమం ఉంది, తమ్ముడిది 5వ రోజు పెట్టుకుంటున్నాం. ఇవాళ ఆదివారం ప్రార్థన పెట్టుకొని ఇంక మరి ఆ పిల్లలు మరి ఏదైనా పనికి వెళ్ళాలండి. మరి ఇల్లు జరగదు వాళ్ళకి, మరి పనికి వెళ్ళాలి కదండి. మరి వాళ్ళు పిల్లలు 3 ఇంట్లో ఉంటున్నారు. ఇవాళ కార్యక్రమం పెట్టుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30కి భోజనాలండి. ప్రార్థన పెట్టుకొని భోజనాలు పెట్టుకుంటున్నారు. మరి తప్పనిసరిగా వీడియో ఎవరైనా చూస్తే భోజనాలకి దగ్గర వాళ్ళు అందుబాటులో ఉంటే రాండి, భోంచేసి వెళ్ళండి. సీతానగరం గోరాకాలనీ, బోటేటంటి రాము పేరు.